హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా కొత్త టైప్ ఆఫ్ ఫ్రాడ్ బయటకొచ్చింది. అదేందనంటే ఎస్‌బీఐ కేవైసీ అప్డేట్. సో, కస్టమర్‌లని చాలా రకాలుగా పానిక్ జేసి, ఏదో రకంగా డబ్బులు దోచుకుందామని ఎంతోమంది ఫ్రాడర్స్ బయట వెయిట్ జేస్తా ఉన్నారు. ఎవరు బకరా దొరుకుతారా? ఎవరి దగ్గర నుంచి ఎవరి అకౌంట్‌లో నుంచి డబ్బులు లాగేద్దామా? హ్మ్. సో, ఆ క్రమంలో ఏం జరిగింది? వాళ్ళు రీసెంట్‌గా అంటే నిన్న నాకు గూడా ఒక నా అకౌంట్‌ని గూడా హ్యాక్ జేయడానికి ఒక గ్రూప్‌నైతే క్రియేట్ జేసి, ఆ గ్రూప్‌లో నన్ను యాడ్ జేయడం జరిగింది. ఆ గ్రూప్ ఏం జేసిండ్రు యాడ్ జేసి, దాంట్లో ఇక్కడ చూడండి అది ఇమ్మీడియేట్‌గా యాడ్ జేసి, వాళ్ళకి గావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఎక్కించి, తర్వాత ఆ గ్రూప్‌లో నుంచి అందరూ ఎగ్జిట్ అయిపోయిండ్రు. ఇప్పుడు అందులో ఎవరూ లేరు. సో, ఇందులో తర్వాత ఏం జరుగుతది? సో, చాలా మందికి తెలవకుండా వాళ్ళు ఏం జేస్తారు అనంటే ఇందులో ఉంది ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తా. సో, ఈ గ్రూప్ అయితే డిలీట్ చేసిండ్రు. సో, ఆ సి గ్రూప్ దగ్గర చూస్తే ఎవరు లేరు. సో, ఇది నిన్న యెస్టర్‌డే. సో, నిన్న కొంచెం బిజీ ఉండి ఇది మీకు అప్డేట్ ఇవ్వడం లేట్ అయిపోతుంది. సో, ఈ నంబర్ నుంచి వీళ్ళు నన్ను యాడ్ చేసిండ్రు. ఎస్‌బీఐ ఈ గ్రూప్‌లో ఎస్‌బీఐ కేవైసీ అప్డేట్ అని ఆ గ్రూప్ నేమ్ ఇచ్చిండ్రు. సో, ఆ గ్రూప్‌లో ఏం చేసిండ్రు ఈ కొంతమందిని ఎవరైతే సెలెక్టెడ్ ఎవరన్నా నంబర్ గానివ్వండి. ఇప్పుడు నాతో పాటు చాలామంది నంబర్స్ ఇందులో యాడ్ అయిపోయింది. ఒక గ్రూప్ క్రియేట్ జేసి వాళ్ళకి ఇగో ఇలాంటి మెసేజ్ అయితే పంపించిండ్రు. డియర్ కస్టమర్ యువర్ ఎస్‌బీఐ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ హాస్ బీన్ హోల్డ్ అండ్ అకౌంట్ విల్ బి పర్మనెంట్ బ్లాక్డ్ టునైట్ డ్యూ టు ఆధార్ నంబర్ ఈస్ నాట్ అప్డేట్ ఇన్ అకౌంట్. కైండ్లీ అప్డేట్ నౌ ఇన్‌స్టాల్ ఎస్‌బీఐ ఆధార్ అప్డేట్ యాప్ ఫర్ కేవైసీ అప్డేషన్. థాంక్ యూ టీమ్ ఎస్‌బీఐ బ్యాంక్. సో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఈ ఫోన్‌లోకి ఎక్కియాల్సింది ఏదైతే వైరస్ లేదంటే వాళ్ళ హ్యాక్‌కి సంబంధించిన ఆహ్, కాన్ఫిగరేషన్ ఉంటది ఈ యాప్‌లో. అది మనం డౌన్‌లోడ్ జేసి ఏపీకే మనం అది డౌన్‌లోడ్ జేసి ఈ ఏపీకేని ఏదైతే ఉందో అది ఇన్‌స్టాల్ జేస్తే కంప్లీట్‌గా ఫోన్ అనేది వాళ్ళ అండర్‌లోకెళ్ళిపోతది. వాళ్ళకి ఫుల్ కంట్రోల్ వచ్చేస్తది. ఇందులో ఉన్న కాంటాక్ట్స్, మీ పర్సనల్ డాటా, ఫోటోస్ ఇంకేమైనా ఉండని అది కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌లోకెళ్ళిపోతాయి. సో, ఫ్రెండ్స్ చానా జాగ్రత్త. ఎలాంటి యాప్‌ని మీరు అప్‌డేట్ అంటే ఇన్‌స్టాల్ చేయొద్దు. ఇలాంటి ఫ్రాడ్‌లో ఇరుకోవద్దు. సో, ఇట్లా నాకు 2 యాప్‌లు పంపించిండ్రు. అది డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నేను దాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసనన్నారు. ఆ! ఏదైనా సరే కేవైసీ అప్డేషన్ అంటే వీళ్ళు ఎస్‌బీఐ ఇప్పుడు ఒరిజినల్‌గా బ్యాంకర్సే అనుకుంటే వాళ్ళు మీకు అక్కడికి పిలుస్తారు. బ్యాంక్‌కి పిలిచి అక్కడ మీరు కేవైసీ అప్డేట్ చేయాలి. బ్యాంక్‌కెళ్ళి చేయండి. బట్ ఇలాంటి ఫ్రాడర్స్‌తో ఇది ఏపీకేలు ఇన్‌స్టాల్ చేసి ఇప్పుడు నాకు టైం లేదు నేను చేయలేను అంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. దయచేసి ఇలాంటిది మాత్రం చేయకండి. ఇంక ఇంతమందిని యాడ్ చేసిండ్రు ఇందులో. చూస్తున్నారు కదా! ఇంతమందిని యాడ్ చేసిండ్రు. ఇన్ని నంబర్స్ ఉన్నాయి ఇందులో. ఇందులో ఎవరో ఒకరు అందులో డౌన్‌లోడ్ చేస్తారు. డౌన్‌లోడ్ చేసి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తారు. ఏమైంది ఖతం. వాళ్ళది లూటీ అయిపోతది. సో, ప్లీజ్ ఇలాంటిది ఏదన్నా వచ్చిందంటే మీరు తొందరపడి చేయకండి. మీ అకౌంట్ ఏం బ్లాక్ అవ్వదు. ఏది బ్లాక్ అవ్వదు. ఆహ్, ఒక్ ఈవినింగ్ వచ్చిందంటే తెల్లారిపోయి అడగండి ఎస్‌బీఐ బ్యాంక్‌ల. లేదు అనంటే మార్నింగ్ వచ్చిందనంటే మధ్యాహ్నం లోపు బ్యాంక్‌కెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకోండి గానీ, మీ సొంత నిర్ణయాలకు పోయి ఇది క్లిక్ చేసిండ్రంటే మాత్రం కంప్లీట్‌గా మీరు చిక్కుల్లో పడతారు. ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా! సో, ఇలాంటిది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో తొందరపడాల్సింది ఏమీ లేదు. సో, ఇది దీన్ని జస్ట్ ఓపెన్ చేసినాం అంతే. దీన్ని డిలీట్ చేస్తే సరిపోతది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, ప్లీజ్ ఓటీపీలు కానీ, ఇలాంటి ఏపీకేలు గానీ, ఇంకేదన్నా మెసేజ్‌లలో యూఆర్ఎల్ నంబర్స్ వస్తాయి. యూఆర్ఎల్ నంబర్. ఆ యూఆర్ఎల్ నంబర్ అస్సలు క్లిక్ చేయొద్దు. ఇలాంటివి చాలా ఇబ్బందికరం. సో, ప్లీజ్ మీరు
అప్డేట్ అయి ఉండండి. ఎలాంటివి మీరు క్లిక్ చేయకుండా, ఎలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా మీ డబ్బులని మీ జాగ్రత్తల్లో, మీ కంట్రోల్లో ఉంచుకోండి. సో ఇది నేను మీకు చూపిద్దామని నేను దీన్ని డిలీట్ చేయలేదు. ఈ యాప్స్ కూడా నేను కేవైసీ అప్డేట్ చేయడానికి ఇన్స్టాల్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటివి అవుతున్నాయి అని చెప్పేసి. సో నా వల్ల కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది అయినా అప్డేట్ అవుతారు అని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.